చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ బిజినెస్ అండి. బిజినెస్ విషయంలో కోవిడ్ సెకండ్ వేవ్ అనేది ఎలా ఎఫెక్ట్ చూపించింది, ఆ విషయం మీద మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి శాస్త్రి గారు, కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ కాకముందుకు మన దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? యాక్చువల్గా దేశ ఆర్థిక వ్యవస్థని మనం కోవిడ్ వచ్చే ముందర ఏ విధంగా ఉంది, కోవిడ్ ఫస్ట్ వేవ్ టైంలో మనకి ఏ విధంగా ఆర్థిక పరిస్థితి నెగిటివ్ స్థితిలోకి వెళ్ళింది, అదేవిధంగా అంటే కోవిడ్ ఫస్ట్ వేవ్లో, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న కోవిడ్ సెకండ్ వేవ్లో ఏ విధంగా ఇది వచ్చే రోజుల్లో ఇంపాక్ట్ చేయబోతుంది అనేటువంటి విషయాలను నేను మీకు తెలియజేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఆర్థిక వ్యవస్థ యాక్చువల్గా 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఒక నెగిటివ్ మార్గంలోనే వెళ్ళడం జరుగుతోంది. కారణాలు ఏంటంటే, 2016లో జరిగిన డిమానిటైజేషను, ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేసిన జిఎస్టి 2018 నుంచి, వీటి వల్ల దేశంలో ఒక విధమైన ఆర్థిక మాంద్యం నెలకొంటూ వచ్చింది. దానికి సూచికలుగా మనం చూసినట్లయితే 2016-17లో మన జిడిపి గ్రోత్ రేట్ అనేటువంటిది 8.3% ఉంది. తర్వాత 2017-18లో అది తగ్గి 6.7% అయింది. అది మళ్ళీ తగ్గుతూ 2018-19లో 6.1% అయింది. కోవిడ్ ముందర అంటే 2019-20 సంవత్సరానికి 4.2% అయింది. బట్ కోవిడ్ తర్వాత అంటే 2020-21 సంవత్సరానికి యాక్చువల్గా -7.3%లోకి వెళ్ళింది. ఓవరాల్గా మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూడకుండా, కొన్ని మంత్స్ చూడకుండా, ఓన్లీ కొన్ని అంటే లాక్డౌన్ డేస్లో జరిగిన ఇంపాక్ట్ని చూడకుండా ఒక సంవత్సరాన్ని తీసుకుని 2020-21 ఫస్ట్ వేవ్ టైంలో యాక్చువల్గా ఎంత మన జీడిపి నష్టపోయిందంటే అది యాక్చువల్గా -7.3% నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇది నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్ళడానికి గల కారణాలను మనం చూసినట్లయితే, యాక్చువల్గా మనం లాక్డౌన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశామో, మన గవర్నమెంట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో, దానికి కొరిలేషన్గా ప్రొడక్షన్ ఆగిపోయింది దేశంలో, సర్వీసెస్ ఆగిపోయాయి, మొత్తం వ్యవస్థ అంతా కూడా ఆగిపోయింది. ఆ వ్యవస్థ అంతా ఆగిపోవడం కారణంగా ఏమైపోయిందంటే, వాణిజ్యం, హోటల్స్, ట్రాన్స్పోర్టేషను, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇవన్నీ కూడా తగ్గిపోయాయి బాగా. 18.2% డీగ్రోత్ జరిగింది వాటిల్లో. అంతేకాకుండా కన్స్ట్రక్షన్లో 8.6% డీగ్రోత్ జరిగింది. మైనింగ్ అండ్ క్వారీయింగ్ యాక్టివిటీస్లో -8.5% డీగ్రోత్ జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్లో -7.2% డీగ్రోత్ జరిగింది. ఈ డీగ్రోత్లన్నీ కలిపి మనకి ఏకంగా జీడిపిలో -7.3% టోటల్ నెగటివ్ గ్రోత్ రేట్ చూడడం జరిగింది. అయితే ఈ నెగటివ్స్ అన్నింటిలో కూడా కొన్ని మంచివి కూడా జరిగాయి. ఈ లాక్డౌన్ సమయంలో మంచి ఏంటంటే, 2 సెక్టర్స్ మాత్రం బాగా పెర్ఫామ్ చేశాయి. అవేంటంటే అగ్రికల్చర్ ఒకటి, ఫారెస్ట్రీ, ఫిషింగ్ ఒకటి. 2 కలిపి ఒక సెక్టర్ని చూస్తారు. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ అది మాత్రం 3.6% గ్రో అయింది. తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై ఇది 1.9% గ్రో అయింది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై కూడా కారణం ఏమైండొచ్చు అంటే, ప్రతి వాళ్ళ ఇళ్లలో ఉండడం మూలంగా వాటి కన్సంప్షన్ కూడా పెరిగి దాని గ్రోత్ రేట్ పెరిగి ఉండొచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ లాస్ట్ ఇయర్ కొద్దిగా మాన్సూన్ కొద్దిగా బాగుండడం చేత ఓవరాల్గా ఇండియా కొన్ని ప్రదేశాల్లో అంత బాగుండకపోయినా కానీ కొన్ని రాష్ట్రాల్లో, మొత్తం దేశం ఓవరాల్గా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 3.6% ఉండి ఒక మంచి సపోర్ట్ కింద మన పీడితులైన ప్రజలకి సపోర్ట్ కింద ఆహార ధాన్యాలు లభించడం జరిగింది. ఇది ఓవరాల్గా ఏంటంటే కోవిడ్ సంవత్సరంలో జరిగిన నష్టాలు ప్లస్ లాభాలు ఒక బ్యారేజ్ వేసుకోవడం జరిగిందనమాట. అయితే ఒకసారిగా కోవిడ్ తగ్గిపోయింది అనుకుంటున్న టైంలో మళ్ళీ సరిగ్గా మార్చ్ టైం నుంచి మళ్ళీ మనకి ఈ సెకండ్ వేవ్ యొక్క ప్రకంపనలు ఏవైతే పుట్టాయో వాటి నుంచి మళ్ళీ కొంత నెగిటివిటీ స్టార్ట్ అయింది. కోవిడ్ సెకండ్ వేవ్ అనేది మన దేశ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపించింది? కోవిడ్ సెకండ్ వేవ్ యాక్చువల్గా మీరు చూసినట్లయితే ఈ క్వార్టర్లో స్ట్రిక్ట్ లాక్డౌన్ అన్ని స్టేట్స్ కూడా ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ చేయడం వలన ఈ క్వార్టర్కి సంబంధించిన గ్రోత్ మనకి రెస్ట్రిక్ట్ అవడం జరుగుతుంది. ఎంచేతనంటే
ముందు వేసిన అంచనాల ప్రకారం ఈ సంవత్సరం కోవిడ్ రికవరీ పాత్ లో భాగంగా ఈ మార్చ్ టు జూన్ క్వార్టర్ కి ఆల్మోస్ట్ 7.5% గ్రోత్ ఉంటుందని చెప్పి కన్సెన్సస్ ఎస్టిమేట్స్ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీంట్లో ఈ ఫస్ట్ క్వార్టర్ లో లాక్డౌన్స్ కారణంగా డిస్రప్షన్స్ జరిగిన కారణంగా నేను అనుకోవడం ఫస్ట్ క్వార్టర్ గ్రోత్ రేటు 3.5% కి దగ్గరలో ఉంటుంది. అంచేత మనకి ఫస్ట్ క్వార్టర్ లో నష్టం అనేటువంటిది జరిగింది. ఈ నష్టం ని కుదించినట్లయితే మనం 3.5% వరకు నష్టం ఉండే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని యాక్చువల్ గా ఓవరాల్ ఇయర్లీ నెంబర్స్ లో చూసినట్లయితే ఇంత క్రితం మనం మన 2021-22 జీడిపి ఎస్టిమేట్ అరౌండ్ 7.5% వేసి వాళ్ళం. దాని నుంచి తగ్గి అది 4.5 to 5% వరకు ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం వచ్చే అవకాశం ఉంది. ఈ నష్టం మనకి మన జీడిపిలో ఆల్మోస్ట్ 2.5% గ్రోత్ రేట్ తగ్గించే అవకాశం ఉంది ఈ ఫస్ట్ క్వార్టర్ లో జరిగిన నష్టం. అయితే రాను ఏ విధంగా ఉంటుంది, ఈ ఫేస్ అవుట్ లాక్డౌన్ ఫేస్ అవుట్ కంటిన్యూ అవుతుందా, మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు, ఆ థర్డ్ వేవ్ వల్ల కూడా ఏదైనా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందా అనేటువంటిది మనం చూడాలి. దానివల్ల మళ్ళీ జరిగిన నష్టాన్ని అప్పటికప్పుడు మనం బ్యారేజ్ వేసుకుని మళ్ళీ యాన్యువల్ నెంబర్స్ లో దాని యొక్క ఇంపాక్ట్ ని తగ్గించుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకేనండి, ఫస్ట్ వేవ్ లో కాకుండా సెకండ్ వేవ్ లో దీని ప్రభావం ఇంకా ఎలా ఉంది? ఫస్ట్ వేవ్ లో ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ వేవ్ లో మనకి అది ఈ విధమైన పాండమిక్ దేశానికే ఒక కొత్త విషయం కాబట్టి అది ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీదుగా గవర్నమెంట్ కూడా ఈ లాక్డౌన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండడము, తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేస్తూ ఉండడము, తర్వాత మళ్ళీ రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉండడము, అటువంటివి చేస్తూ ఉండడం వల్ల ఒక క్లారిటీ లేకపోవడం మూలంగా అది దేశంలో ఉన్న ఉత్పాదక శక్తిని బాగా తగ్గించింది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ తగ్గించింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షనే కాకుండా సర్వీసెస్ లో కూడా దాని ఇంపాక్ట్ పడింది. అందుచేత ఓవరాల్ గా మనం నష్టపోయి -7.3% డీగ్రోత్ జరిగింది. దేంట్లోనూ 2021-22 అదే ఫస్ట్ వేవ్ అనుకోవచ్చు మనం ఆ పీరియడ్ లో. ఆ -7.3% అనేటువంటిది చాలా ఎక్కువ ఇంపాక్ట్ మన ఎకానమీకి. అంతేకాకుండా మనకి జరిగిన నష్టం ఏంటంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది అది ఫిజిల్ అవుట్ అయిపోయింది. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఫిజిల్ అవుట్ అయిపోవడం అంటే ఇన్వెస్టర్స్ ఎవరు కూడా కొత్తగా ప్రాజెక్ట్స్ లో డబ్బు పెట్టడానికి కానీ అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కానీ ముందుకు రాకపోవడంతో ఆ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఫిజిల్ అవుట్ అయిపోయింది. అంతేకాకుండా కన్సూమర్ కాన్ఫిడెన్స్ కూడా ఫిజిల్ అవుట్ అయింది. ఏ విధంగా అంటే కన్సూమర్స్ ఇంత క్రితం వాళ్ళకి కొంత ఆదాయం ఉన్నట్లయితే ఇంకా అప్పులు చేసి ఖర్చు పెడుతూ ఉండేవారు. వాళ్ళకి ఏం చేస్తుందంటే ఫ్యూచర్ లో డబ్బులు వస్తాయనేటువంటి సర్టినిటీ ఉండేది. ఎప్పుడైతే ఈ కోవిడ్ మొదలైందో, లాక్డౌన్ మొదలైందో, ఈ ప్రైవేట్ సెక్టర్ లో ఎప్పుడైతే శాలరీ కట్స్ మనం చూస్తున్నామో దాని కారణంగా ఈ స్పెండింగ్ పవర్ కూడా తగ్గిపోయి కన్సూమర్ స్పెండింగ్ ఎబిలిటీ కూడా తగ్గింది అనమాట. దీని కారణంగా ఫస్ట్ వేవ్ లో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అయితే సెకండ్ వేవ్ లో జీడిపి వరకు వచ్చి ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉండకపోయినా ఇంకా కన్సూమర్ స్పెండింగ్ లోను, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ లోను ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనండి, జీడిపి మీద మీ అభిప్రాయం ఏంటి? హలో శాస్త్రి గారు, చెప్పండి. జీడిపి మీద మీ అభిప్రాయం ఏంటి? జీడిపి విషయానికి వచ్చినట్లయితే నేను ముందుగా వివరించినట్లుగా ఈ సంవత్సరం మన జీడిపి గ్రోత్ రేటు ఈ సెకండ్ వేవ్ అంటే మార్చ్ కు ముందర అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా 7.5-7.9% ఉండే అవకాశం లేదు. ఎంచేతంటే మనకి సెకండ్ వేవ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మార్చ్ ని జూన్ దాకా మనం ఇంపాక్ట్ అయి ఉన్నాం కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ మెజరబుల్ టర్మ్స్ లో అంటే క్వాంటిటేటివ్ టర్మ్స్ లో ఒక 2.5% దాకా నెగటివ్ ఉంటుంది. ఆ నెగటివ్ ఉండడం కారణం చేత మనం ఈ సంవత్సరం అరౌండ్ 4.5% గ్రోత్ రేట్ మాత్రమే చూడగలనేటువంటిది మా అంచనా. ఓకేనండి, కోవిడ్ వల్ల లేబర్స్ ఏ విధంగా అంటే వారిపైన ఎలాంటి ప్రభావం చూపించింది? కోవిడ్ అనేది లేబర్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది? ఇట్స్ గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్ గా మీరు ఇప్పుడు చూసినట్లయితే కోవిడ్ ఫస్ట్ వేవ్ దగ్గర నుంచి కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేటు బాగా ఎక్కువైపోయిందండి మన ఇండియాలో. అండ్ సెకండ్ వేవ్ లో కూడా ఇంకా నడుస్తూనే ఉంది. మనం ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసినట్లయితే 6.5% నడుస్తుంది ఇప్పుడు. ఈ 6.5% అనేటువంటిది చాలా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ అండి. అంతేకాకుండా
ఈ అన్ఎంప్లాయ్మెంట్ 6.5% ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయినట్లయితే, ముఖ్యంగా యూత్ అన్ఎంప్లాయ్మెంట్ చూసినట్లయితే మనం ఈ యూత్ లో 34.7% అన్ఎంప్లాయ్ అయిపోయారండి. అది చాలా ఏంటంటే ఒక విధమైన బ్యాడ్ థింగ్ అన్నమాట కోవిడ్ యొక్క ఇంపాక్ట్. దానివల్ల 34.7% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే అది ఒక విధమైన బాధాకరమైన. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.